హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఈవెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ 2 డేస్లో న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తుంది. టాపిక్ ఏంటంటే 31st నైట్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ఎవరైతే ఈవెంట్స్కి వెళ్తున్నారో, ఈవెంట్స్ ఆల్రెడీ చేశారో, మెయిన్గా ఎవరైతే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో 31st నైట్ రూమ్ వదిలి బయటికి రాకూడదు. మీరు సెలబ్రేషన్స్కి వెళ్ళారంటే మీకు ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తప్పవు. మెయిన్ 31st నైట్ సెలబ్రేషన్స్కి వెళ్తారు కదా, రోడ్డు మీద కేకులు కోయడం అండ్ బైకుల్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్ చేయడంలో స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెట్టారనమాట. ఎవరైతే త్రిబుల్ రైడింగ్, డ్రింక్ అండ్ డ్రైవ్ చేశారో వాళ్ళకి మీద కేసెస్ అయితే ఫైల్ చేయమని ఆర్డర్స్ అయితే స్ట్రిక్ట్గా వచ్చాయి. అండ్ నైట్ టైంలో ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు కదా, మీరు యాక్సిడెంట్ అవ్వడమో, మీరు వేరే వాళ్ళని గుద్దడమో, వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని గుద్దడమో, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతాయి. నాకేం ఈవెంట్స్ అయిపోయాయి, నేను తిరుగుతాను అనుకున్నారనుకోండి, పొరపాటున మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, వాళ్ళు కేసు పెట్టారనుకో, మీకు జాబ్ వచ్చాక ఎంక్వైరీ ఉంటుంది. ఎస్బీ ఎంక్వైరీ అంటారు, స్పెషల్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీలో మీ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో అన్నీ చెక్ చేస్తారనమాట. ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయని అప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇలాంటి కేసెస్ ఉండడం వల్ల. సో ఒకవేళ నేను తాగకుండా జాగ్రత్తగానే వెళ్తున్నాను, వేరే ఎవరైనా వచ్చి మనల్ని గుద్దారనుకోండి, అప్పుడు మీరు ఈవెంట్ అయితే అసలు చేయలేరు. సో 31st నైట్ వచ్చి మీరు ఎట్టి పరిస్థితిలో రోడ్డు మీద ఎవరు కనిపించకూడదు. మీ రూమ్లో మీరు ఉండండి. మీ రూమ్లో చిన్న సెలబ్రేషన్ చేసుకోండి, లేదా అవి కూడా వద్దు, రూమ్లో హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకోండి, ఈవెంట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రేషన్స్లో ఉండరు. వాళ్ళ ప్రిపరేషన్ ఏంటో, వాళ్ళ రెస్ట్ టైం ఏందో, వాళ్ళు రెస్ట్ తీసుకొని హ్యాపీగా రూమ్లోనే ఉంటారు అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ నైట్కి అయితే ఎవరు రోడ్డుపైకి రాకండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.